ఈ అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి మీడియా ప్రతినిధులు ఆయన్ని ప్రశ్నించడం జరిగింది. ఈ విషయంలో చట్టం తన పని చేసుకుపోతోంది, దాంట్లో తన ప్రమేయం ఏమీ లేదనేటువంటి అంశాన్ని రేవంత్ రెడ్డి అన్నారు. చట్టం ముందు అందరూ సమానమే, చట్టపరమైనటువంటి ప్రక్రియ కొనసాగుతుంది, చట్ట ప్రకారమే పోలీసులు కూడా వ్యవహరిస్తున్నారు అనేటువంటి వ్యాఖ్యలు ఆయన చేశారు. అదే సందర్భంలో అక్కడ థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో ఒకరు చనిపోవటం, దానికి సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకునేటువంటి క్రమంలో పోలీసులు కేసు పెట్టారు. ఆ నేపథ్యంలోనే చట్ట ప్రకారమే అల్లు అర్జున్ అరెస్టు జరిగినట్టుగానే ఆయన మాట్లాడటం జరిగింది. అదే సందర్భంలో మీడియా ప్రతినిధులు ఇప్పుడు మోహన్ బాబు ఇంటి వద్ద మొన్న జరిగినటువంటి ఘటనలు కానీ, మోహన్ బాబు జర్నలిస్టులపై దాడి చేసినటువంటి ఘటనలు ఇవన్నీ ప్రస్తావించినప్పుడు మరి మోహన్ బాబు అరెస్టుకు సంబంధించి కూడా ఆయన స్పందించారు. మోహన్ బాబు విషయంలో ఆయన కోర్టుకు వెళ్లారు, కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం తాము వ్యవహరిస్తున్నా అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇక యాక్చువల్ గా 1 year కాంగ్రెస్ పాలన పూర్తవుతున్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై కూడా పెద్ద ఎత్తున ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఈసారి రేవంత్ రెడ్డి పర్యటనలో మంత్రివర్గ విస్తరణపైన అధిష్టాన ముఖ్యులతో చర్చిస్తారనేటువంటి వ్యాఖ్యలు వచ్చినప్పటికీ అలాంటిది ఏమీ లేదనే రకంగానే ఆయన రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ కేబినెట్ జరగాలనుకున్నప్పుడు విస్తరణ జరగాలి, అధిష్టానం వద్ద ముఖ్యులతో జరిగేటువంటి సమావేశానికి తాను ఒక్కడే కాదు, అలాంటి ఒకవేళ ఆ రకమైనటువంటి చర్చ గనక, ఆ రకమైనటువంటి సమావేశాలు అధిష్టానంతో ఉండి ఉంటే పిసిసి చీఫ్, ఉప ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళందరూ మంత్రివర్గ విస్తరణ ఉంటే వీళ్ళందరూ ఆ చర్చల్లో భాగస్వామి అవుతారు, వాళ్ళందరూ లేకుండా మంత్రివర్గ విస్తరణ ఎలా చర్చలు జరుగుతాయనేటువంటి అభిప్రాయాన్ని కూడా రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు. అదే సందర్భంలో ఒకవైపు రాష్ట్రంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, మరోవైపు ఇక్కడ ఢిల్లీలో కూడా పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి పార్టీ అధిష్టాన ముఖ్యులంతా కూడా బిజీలో ఉన్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై చర్చలకి అవకాశం లేదు. ఈ పరిణామాలపైన ఇన్ని ఉంటే అక్కడ అసెంబ్లీ సమావేశాలు, ఇక్కడ పార్లమెంట్ సమావేశాలు, అదేవిధంగా డిప్యూటీ సీఎం కానీ, పిసిసి చీఫ్ వీళ్ళందరూ లేకుండా మంత్రివర్గ విస్తరణపై ఎలా చర్చ జరుగుతుందన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి రాజకీయంగా అనేక పరిణామాలు చూస్తూనే ఉన్నాం మనం. బండి సంజయ్ గారు కానీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, అదేవిధంగా కేటీఆర్ వీళ్ళందరూ కూడా రకరకాల ప్రకటనలు అంటే అల్లు అర్జున్ అరెస్టు ఒక రాజకీయ కోణంలో కూడా అందరూ చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. సో రాజకీయ పరమైనటువంటి వ్యాఖ్యలు వస్తున్న నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా నిన్ననే అల్లు అర్జున్ ఢిల్లీలో కూడా ఈ పుష్ప 2కి సంబంధించి ఢిల్లీలో పెద్ద ఒక సమావేశాన్ని కూడా నిర్వహించారు, సక్సెస్ మీట్ ని. సో పుష్ప సినిమా 2 రిలీజ్ తర్వాత అల్లు అర్జున్ కి సంబంధించి గతంలో ఆయన జాతీయ అవార్డు అందుకోవటం కానీ, ఇప్పుడు ఈ పుష్ప 2 సినిమా తర్వాత కూడా అల్లు అర్జున్ కానీ ఆ సినిమా గురించి విస్తృత స్థాయిలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఈ అల్లు అర్జున్ అరెస్ట్ కూడా ఢిల్లీలో కూడా కొంత చర్చకి దారితీసిన నేపథ్యంలోనే ఇవాళ ఆ పార్లమెంట్ సమావేశాల సందర్భంగా తెలుగు ఎంపీలు కానీ ఇతరుల మధ్య కూడా ఈ అల్లు అర్జున్ సంబంధించి చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే ఆ సమయంలోనే ముఖ్యమంత్రి పార్లమెంట్ కి కేంద్ర మంత్రులను కలవడానికి రావడం. సో ఈ అంశం పైన ఆయన ప్రశ్నించినప్పుడు చట్ట ప్రకారమే పోలీసులు వ్యవహరిస్తున్నారు, చట్టానికి ఎవరు అతిథులు కాదు, చట్ట ప్రకారమే అన్ని జరుగుతున్నాయనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మాధవి. రైట్, yes sir.